Hello viewers, welcome to 5 Mantra Career Point and myself Bharat Palakurti and this is your quant faculty. Okay, ఏమంటున్నాడు క్వశ్చన్లు ఇక్కడ B is 4 times more efficient than A, రైట్? ఇక్కడ మోర్ వచ్చింది, రైట్? చదివేటప్పుడు కూడా ఇట్లాగే చదవండి, ఎగ్జామ్లో అది ఏంటంటే మైండ్ స్ట్రైక్ అయిపోతుంది ఒకేసారి. ఓకే, యా సియర్. సో ఎఫిషియన్సీ A to B నుంచి ఎఫిషియన్సీ తీద్దాం. ఓకే, చూడండి ఒకసారి, B ఈజ్ 4 times మోర్ దెన్ A అంటే ఇక్కడ ఏకి 1 పార్ట్ అనుకుంటే B పార్ట్స్ ఎన్ని అవ్వాలంటే 5 అయిపోతుంది, ఎందుకంటే ఒక టర్మ్ ఉంది, మోర్ అనే టర్మ్ ఉంది, రైట్? 4 times మోర్ దెన్ ఏ అంటే 4 + 1 5 అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మన పాయింట్ టైం వచ్చేసింది. టైం ఎలా అయిపోతుంది మనకి 5:1 అయిపోతుంది. అంటే దీని అనలైజ్ చేయండి ఒకసారి. బి అనేవాడు 1 పార్ట్ ఆఫ్ టైం తీసుకుంటే ఏ అనేవాడు ఎన్ని పార్ట్స్ ఆఫ్ టైం తీసుకున్నాడు? 5 పార్ట్స్ ఆఫ్ టైం తీసుకుంటున్నాడు. ఓకే, అంటే ఏ అనేవాడు ఎక్స్ట్రా ఎంత తీసుకుంటున్నాడు చూడండి ఒకసారి. ఏ అనేవాడు ఎక్స్ట్రా ఎంత తీసుకుంటున్నాడు? ఇక్కడ ఏ అనేవాడు 4 parts ఆఫ్ టైం ఎక్కువ తీసుకుంటున్నాడు. మీన్స్ ఏ ఈస్ టేకింగ్ 4 parts ఆఫ్ ఎక్స్ట్రా టైమ్. ఏ ఈస్ టేకింగ్ 4 parts ఆఫ్ ఎక్స్ట్రా టైం. ఇప్పుడు క్వశ్చన్ చదవండి, చూడండి ఒకసారి. A takes 40 days longer than B. A takes 4 parts of time extra. Means we can equate directly 4 parts value equal to any days and 40 days. Means we can equate 4 parts value is nothing but 40 days. 4 parts value is nothing but 40 days. Now what is the question is asking? In how many days A and B alone complete the work, right? సో ఏ అనేవాడు ఎన్ని పార్ట్స్ ఆఫ్ టైం తీసుకుంటున్నాడు? ఏ అనేవాడు మనకి 5 parts ఆఫ్ టైం తీసుకుంటున్నాడు. సో బి అనేవాడు ఎంత టైం తీసుకుంటున్నాడు? ఇక్కడ మనకి 1 part ఆఫ్ టైం తీసుకుంటున్నాడు ఇక్కడ. ఓకే, సో 1 part ఆఫ్ వాల్యూ సియర్ 4 parts 40, 1 part ఎంత 10, 4 10s ఎంత 40, సో 5 10s ఎంత 50, సో 1 10s ఎంత 10, 50 10 ఆన్సర్ ఏడు ఉంది, ఆప్షన్ డి అంతే, రైట్? సో ఆప్షన్ డి ఈజ్ రెడ్ ఆన్సర్, రైట్? సో ఎగ్జామ్లో ఇక్కడ డేస్ రాయకండి, ఏదైనా డేస్ రాయాల్సిన అవసరం లేదు, అక్కడ ఉంటాయి అన్ని ఆప్షన్స్. ఓకే, డైరెక్ట్గా టిక్ చేసి పడేయడం అంతే, రైట్? సో నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 17. నౌ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్? ఇక్కడ చూడండి ఒకసారి, టర్మ్ ఏముంది చూడండి ఒకసారి. యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి, రైట్? యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి, యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. ఇప్పుడు చదవండి ఒకసారి, ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏ ఈజ్ 60% యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి అని అంటున్నాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ బి అని అంటున్నాడు, రైట్? సో ఏ బై బి వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఏ బై బి ఈజ్ నథింగ్ బట్ 60/100. సో 23s 25s, ఇది ఎఫిషియన్సీ రేషియో, right? This is nothing but efficiency ratio, right? So there are 2 persons, so their efficiency ratio is nothing but how much? 3:5. Their efficiency ratio is nothing but how much? 3:5. Now what is the question is asking? So మనకి టైం బెటర్ రావాలి. టైం ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకి 5:3 బికాస్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టైం, రైట్? సో ఇక్కడ అనలైజ్ చేసేసుకోండి. బి అనేవాడు 3 parts ఆఫ్ టైం తీసుకుంటున్నాడు. ఏ అనేవాడు ఎంత తీసుకుంటాడు? 5 parts ఆఫ్ టైం తీసుకుంటున్నాడు. అండ్ ఎక్స్ట్రా ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ? ఎక్స్ట్రా ఏ అనేవాడు తీసుకుంటున్నాడు. ఎక్స్ట్రా ఎంత తీసుకుంటున్నాడు? 2 parts ఆఫ్ టైం ఎక్కువ తీసుకుంటున్నాడు. ఎవరు? ఏ, రైట్? సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు. దెన్ ఏ టేక్స్ 15 days టు కంప్లీట్ ద వర్క్. క్వశ్చన్ ఏమంటున్నాడు? దెన్ ఇన్ హౌ మెనీ డేస్ బీ కెన్ డూ ఇట్. ఈ 5 parts ఆఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. ఈ 3 parts వాల్యూ కనుక్కోమంటున్నాడు. బి అనేవాడు ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే 3 parts వాల్యూ ఏమంటున్నాడు, రైట్? 5 how many times? 5 3s are 15. In the same way 3 into 3, so that will become how many days? 9 days. So option B is right. ఆప్షన్ బి ఈజ్ రైట్. ఓకే, సో ఒకటే మోడల్ని ఎన్ని విధాలుగా అడుగుతున్నాడో అన్నీ చెప్తున్నాయి ఇక్కడ, రైట్? యా, నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. ఓకే, సో ఏ ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దెన్ బి, రైట్? సో ఏ ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దెన్ బి, రైట్? చదివేటప్పుడు కూడా ఇలాగే చదవండి, ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వాలి, రైట్? నువ్వు దాన్ని జోవియల్గా చదువుకుంటావు, దాన్ని సీరియస్గా చదువుకుంటావు, దాన్ని మడతపెట్టి చదువుకుంటావు, ఇంకేం చేసుకున్నావు నీ ఇష్టం, రైట్? ఎట్లయినా ఎగ్జామ్లో స్ట్రైక్ కావాలి, రైట్? ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎగ్జామ్ ముందు ఏం చేసిందంతా మనం ఎగ్జామ్లో పెట్టాలి, రైట్? అదే కదా మన టార్గెట్ ఏంటంటే మనకి మంచి మార్క్స్ వచ్చిందంటే జాబ్ వస్తుంది, రైట్? జాబ్ రావాలి అల్టిమేట్. ఆ జాబ్ రావాలంటే మనకి ఏముంది? ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా మనం టైం మెయింటైన్ చేసుకుంటూ ఇవ్వాలి, రైట్? ఇవన్నీ స్ట్రైక్ అవ్వాలి ఎగ్జామ్లో, రైట్? అందుకే ఇప్పుడు అన్ని ఇన్ని విధాలుగా చదువుతున్నాం దీన్ని. ఓకే, యా చూడండి ఒకసారి. ఏ ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దెన్ బి. మనకి ఇంతకుముందు చూసాము ఏ ఈక్వల్ టు 60/100 ఆఫ్ బి అని చూసాం మనం, రైట్? సో ఏ బై బి వాల్యూ ఏమవుతుందంటే మనకి 3/5 అవుతుంది. బట్ ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడ మోర్ అనే టర్మ్ వచ్చింది.
ఓకే. డైరెక్ట్గా ఎఫిషియన్సీ రేషియో తీద్దాము ఒకసారి. ఎఫిషియన్సీ రేషియో ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఎఫిషియన్సీ ఆఫ్ బి అనేది మనం 5 పార్ట్స్ అనుకుంటే ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ ఈజ్ 60% మోర్ దెన్ బి. అంటే ఈ 3 అంటే ఏ అనేవాడిది ఏంటంటే 3 పార్ట్స్ ఎక్కువ ఉంటుందంట. ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, బితో కంపేర్ చేస్తున్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి, మనకి ఈ 5కి +3 యాడ్ చేయాలి. అప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 8 అవుతుంది. ఏ ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ 8. ఒక టర్మ్ మోర్ అనేది రావడం వల్ల చూడండి ఎంత చేంజ్ వస్తుంది, రైట్. ఎస్ ఇయర్ దెన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ 8 అయిపోతుంది. సో టైం రావాలి, టైం డేట్ రావాలి, ఇంకంతే, ఇంకేం లేదు. 5:8 రావాలి. సో ఇక్కడ అనలైజ్ చేసుకుంటే ఏ అనేవాడు 5 పార్ట్స్ ఆఫ్ టైం తీసుకుంటున్నాడు, బి అనేవాడు 8 పార్ట్స్ ఆఫ్ టైం తీసుకుంటున్నాడు. అండ్ ఎవరు ఎక్కువ తీసుకుంటున్నాడు అంటే బి ఎక్కువ తీసుకుంటున్నాడు, రైట్. హౌ మచ్ ఈస్ టేకింగ్ ఎక్స్ట్రా? 3 పార్ట్స్ ఆఫ్ టైం ఎక్స్ట్రా. ఎవరు? బి, రైట్. సో ఇంకేమంటున్నారు చూడండి సార్ క్వశ్చన్. ఏ కెన్ టేక్ 25 days టు కంప్లీట్ ద వర్క్, రైట్. ఈ 5 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు, ఎంత? 25 days. క్వశ్చన్ ఏమంటున్నాడు, దెన్ బీ కెన్ టేక్ హౌ మెనీ డేస్ టు కంప్లీట్ ద వర్క్. 8 పార్ట్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. 5 హౌ మెనీ టైమ్స్? 5 5s are 25. ఇన్ ద సేమ్ వే 8 5s ఎంత? 40. సో ఆన్సర్ ఎక్కడ చెక్ చేసుకోండి, డి 40 days. డి 40 days అంతే, రైట్. నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 19. చదవండి క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ 3 times మోర్ ఎఫిషియెంట్ దెన్ బి, రైట్. మోర్. ఓకే. ఎస్ హియర్ దెర్ ఆర్ 2 persons ఏ అండ్ బి, రైట్. ఎఫిషియన్సీ ఎంత? బి అనేవాడు ఎఫిషియన్సీ 1 అనుకుంటే మోర్ కాబట్టి 3 times కాబట్టి 3 + 1 ఎంత? 4. టైం ఏమవుతుంది ఆటోమేటిక్గా 1:4 అయిపోతుంది, రైట్. 4:1 1:4 టైం, బికాస్ ఆఫ్ దెర్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ డేస్. ఓకే. ఏ అనేవాడు టైం ఎంత? 1 part ఆఫ్ టైం తీసుకుంటున్నాడు. ఓకే. బి అనేవాడు టైం ఎంత తీసుకుంటున్నాడు? 4 parts ఆఫ్ టైం తీసుకుంటున్నాడు. అంటే ఎవరు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు? బి అనేవాడు ఎక్స్ట్రా 3 parts ఆఫ్ టైం తీసుకుంటున్నాడు, రైట్. సో బి ఈజ్ టేకింగ్ ఎక్స్ట్రా 3 parts ఆఫ్ టైం. సరే, క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. సో దట్ బి టేక్స్ 45 days లాంగర్ దెన్ ఏ. అంటే డైరెక్ట్లీ వీ కెన్ ఈక్వేట్ దిస్ 3 parts వాల్యూ ఈక్వల్ టు 45 days. These 3 parts value is nothing but how much? 45 days. Now, what's the question they're asking? Then find A alone can do it in how many days? A time parts ఎంత ఉంది? 1 part value ఏమంటున్నాడు సింపుల్గా, రైట్. ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 part, రైట్. సో 3 how many times? 15. 1 into 15 ఎంత అండి? 15 days, రైట్. ఆప్షన్ బి ఇస్ రైట్. ఆప్షన్ బి ఇస్ రైట్. నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. ఓకే. ఇప్పటివరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ని అవి పట్టుకొని ఇప్పుడు ముందుకు వెళ్దాం, రైట్. క్వశ్చన్ నేను ఎగ్జామ్లో ఇట్లా వస్తాయి, రైట్. చూడండి సరే. ఏ ఈజ్ 2 times యాజ్ ఎఫిషియెంట్ యాజ్ బి. సరే, సో మనకి ఏ ఈజ్ 2 times యాజ్ ఎఫిషియెంట్ యాజ్ బి అంటే ఏ ఈజ్ టు బి రేషియో మనకి 2:1 అనుకుందాం. బి అనేవాడిది మనకి 1 part అనుకుంటే ఏ అనేవాడి ఎఫిషియన్సీ ఎంత? 2 parts. ఓకే. నెక్స్ట్ బి ఈజ్ 3 times యాజ్ ఎఫిషియెంట్ యాజ్ సి. అంటే బి ఈజ్ టు సి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 3:1 అంటున్నాడు. అంటే బి అనేవాడు 1 part చేస్తే అదే టైంలో బి అనేవాడు ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 3 parts చేస్తాడు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వీ నీడ్ టు ఫైండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏబిసి. ఇక్కడ చూడండి ఒకసారి. ఏ ఈజ్ టు బి 2:1 ఉంది. సో బి ఈజ్ టు సి ఎంత ఉంది? ఇక్కడ మనకి 3:1 ఉంది, రైట్. ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేయండి, రైట్. మన రేషియోకి వెళ్ళిపోయినాక అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ ఉంది, అక్కడ వెళ్ళాక మనం దీని కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఓకే. బట్ టైమింగ్ యూ యాక్సెప్ట్. ఎలా అంటే మనకి ఏ టు బి టు సి రేషియో కావాలి, అది కనుక్కుందాం. ఇక్కడ చూడండి సరే. కాన్సెప్ట్ ఏం లేదండి ఇక్కడ. కాన్సెప్ట్ ఏ అనేవాడికి ఒకటే టర్మ్ ఉంది, 2 ఉంది. సి అనేవాడికి ఒకటే టర్మ్ ఉంది, 1 ఉంది. బట్ బి అనేవాడికి 2 టర్మ్స్ ఉన్నాయి. మరి 1 తీసుకోవాలా 3 తీసుకోవాలా? అదే కన్ఫ్యూజన్, రైట్. ఈ కన్ఫ్యూజన్ ఎలిమినేట్ చేయడానికి ఏం చేద్దామంటే ఈ పార్ట్స్ని ఈక్వేట్ చేద్దాం అంటారు నార్మల్గా. ఈక్వేట్ చేయాలంటే 1కి 3కి ఎల్సిఎం తీస్తే మన 3 వస్తుంది. మళ్ళీ ఈ రేషియో దీన్ని టోటల్ ఎంటర్ రేషియో 3తో మల్టిప్లై చేయాలి. ఓకే. అది రేషియో ప్రపోర్షన్ నీట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. బట్ టైమింగ్ ఏ టు బి టు సి ఎలా చేయాలో చెప్తాను. చూడండి సార్. 2 into 3 ఎంత? 6. నెక్స్ట్ 1 into 3 ఎంత? 3. నెక్స్ట్ 1 into 1 ఎంత? 1. దిస్ ఈస్ ద మీనింగ్. మీన్స్ ఎఫిషియన్సీ రేషియో ఇస్ నథింగ్ బట్ 6:3:1. Efficiency ratio is nothing but 6:3:1, right. This is nothing but 3, right. So అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇఫ్ సి డూ 1 part, okay, in a certain time, in the same time బి డూ 3 parts, in the same time ఏ డూ 6 parts. ఇది ఎఫిషియన్సీ. ఓకే. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు. ఏ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 40 days. సి హియర్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు ఇలా. బట్ మనం ఎలా చేయాలో చెప్తాను. ఇప్పటి వరకు మనం ఏం చేసామో అలాగే చేయాలి. ఇప్పుడు చూడండి. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 40 days అన్నాడు. ఓకే. సో కంపల్సరీ మనకి ఎఫిషియన్సీ ఏని వాడుకోవాలి, ఈ డేస్ని మనం వాడుకోవాలి. ఎలానో చూద్దాం. ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే, ఈ టర్మ్డ్
a term that is they, అంటే they అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ముగ్గురు రావాలి. ఓకే, 3 has to come here, right? So in how many days will they together complete the work? Means first I need to take the efficiency of A and next I need to take the efficiency of A, B, C, right? ఇది ఇచ్చారు, ఇది కనుక్కోవాలి. అందుకే ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను, రైట్? థింకింగ్ ఎలా ఉందో చూడండి సార్. థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సియర్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి ఫస్ట్ థింగ్, రైట్? యా, సియర్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 పార్ట్స్ ఉన్నాయి, రైట్? సో ఆల్ ద పర్సన్స్ ఎఫిషియన్సీ అంటే 6 + 3 + 1 ఎంత? 10. మీన్స్ ఎఫిషియన్సీ రేషియో ఇస్ నథింగ్ బట్ 10:6. దెన్ టైం రేషియో ఏమవ్వాలి? 6:10. బట్ ఈ 10 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 40 days అన్నాడు. ఈ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 40 days అని చెప్పాడు. బట్ ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే టుగెదర్ కంప్లీట్ ద వర్క్. అంటే 6 parts వాల్యూ ఏమంటున్నాడు, రైట్? సో 10 హౌ మెనీ టైమ్స్? 10 4s are 40, రైట్? అంటే 1 part వాల్యూ ఎంత? 4 days. దెన్ 6 parts వాల్యూ ఎంత? 6 4s ఎంత అండి? 24 days. గాట్ ద పాయింట్ ఆర్ నాట్? ఓకే, నేను చూడండి ఒకసారి, ప్రాబ్లం డిఫరెంట్గా ఇవ్వచ్చు, బట్ మనకు ఒకటే తెలుసు, ఎఫిషియన్సీకి టైంకి అనేది ఒక ఇన్వర్స్ రిలేషన్ ఉంది, దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్నాను నేను, రైట్? బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే బేసిక్ మీద ఒక 6 to 7 మోడల్స్ డిఫరెంట్గా ఇచ్చాను, రైట్? సో ఇప్పుడు దాన్ని పట్టుకొని దీన్ని ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే, యా, నెక్స్ట్ దెన్ ఆప్షన్ ఏంది? 24 days అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 21. The work efficiency of A and B are in the ratio 7:13. సరే, and together they can complete a work in 28 days. ఓకే, టుగెదర్ 28 days అంటే దీన్ని వాడుకోవాలి, రైట్? సో క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఎలోన్ క్యాన్ కంప్లీట్ ద వర్క్ అంటే వీ నీడ్ టు టేక్ 2 statements. One is A plus B. He has given that value and what is asking that we have to write here. So ఇక్కడ ఏమంటున్నాడు, in how many days A alone means we have to consider A efficiency also, right? Yes, here ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి, A/B రేషియో, ఎఫిషియన్సీ రేషియో 17:13. సో ఏ ఎఫిషియన్సీ ఎంత ఇక్కడ మనకి? 7 parts. అండ్ A plus B ఎఫిషియన్సీ ఇట్ ఈస్ 20 parts. 7 + 13, దట్ వాల్యూ విల్ బి హౌ మచ్? 20. ఓకే, సో ఎఫిషియన్సీ వాల్యూ మనకి 7:20 వస్తే టైం ఎంత రావాలి? 20:7 రావాలి, అంతే. దిట్ ఇస్ ఎ రేషియో దట్ ఈస్ 20:7 బిట్వీన్ A and A plus B. Now what is the question they are asking? They can complete a work in 28 days means he has given these parts value. They అంటే ఇద్దరు ఉండాలి ఇక్కడ. ఓకే, సో 7 parts value equal how much? 28 days అన్నాడు. 7 parts value equal how much? 28 days. But what is asking? So in how many days A alone completes the work means it's asking to find the value of 20 parts here. Okay, so 7 how many times? 7 4s are 28 and 24s are how much? 80 days. So 24s are how much? 80. Then the option C is right answer. Option C is right answer. Okay. Now we'll go with the question number 22. Yeah, just read the question. Mohan is 7 times as good as Radha. Fine. See, there are 2 persons. One is Mohan and one is Radha. Right? Radha 1 part చేస్తే మోహన్ అనేవాడు 7 parts చేస్తారంట. మీన్స్ దట్ ఈస్ ద ఎఫిషియన్సీ రేషియో బిట్వీన్ మోహన్ అండ్ రాధా. దట్ ఈస్ హౌ మచ్? 7:1. ఓకే, యా. క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి సార్. ఇఫ్ రాధా కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 48 days మీన్స్ వీ నీడ్ టు టేక్ రాధా. క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ టుగెదర్. దే టుగెదర్ మీన్స్ వీ నీడ్ టు టేక్ మోహన్ అండ్ రాధా. 2 statements. Okay. Yes, here Radha efficiency is nothing but 1 part. Mohan and Radha efficiency equal to 8 parts. 7 + 1 ఎంత అండి? 8. So you need to find the time ratio that equal to how much? 1:8 because of inverse relation. Now what is the question they're asking here? If Radha can complete the work in 48 days, Radha గారు ఇక్కడ చూడండి ఒకసారి, 48 days వర్క్ అయిపోతుందంట, రైట్? సో Radha can complete the work in how many days? 48 days. So now what is the question they are asking? In how many days they can complete the work in together? Okay, so 8 ఎన్నిసార్లు అండి? 8 6 are 48. So 1 × 6 ఎంత? 6 days. So both of them will complete the work in 6 days. ఇద్దరు కలిసి చేస్తే ఎంతలో అయిపోతుంది వర్క్? 6 daysలో అయిపోతుంది అంట, రైట్? యా. Now let's go with the 23rd question, right? What is the question he has given here? A is 50% more efficient than B. A is 50% more efficient than B. అంటే let us assume that we will find the A to B ratio. సో B అనేవాడు 100 parts చేస్తే A అనేవాడు ఎన్ని parts చేస్తాడండి? ఇక్కడ మనకి 150 parts చేస్తాడు. ఓకే, మోర్ ఎఫిషియంట్ దెన్ B, రైట్? దర్ ఇస్ అ టర్మ్ మోర్, రైట్? సో మనకి రేషియో ఇక్కడ
మనకి 20 ఆర్ 53 52 రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూడండి సార్, బి ఈజ్ 25% లెస్ ఎఫిషియెంట్ దెన్ సి. మళ్ళీ బీ టు సి రేషియో తీసుకోమంటున్నాడు. ఓకే, సో సి అనేవాడిది 100 పార్ట్స్ అనుకుంటే బి అనేవాడు 25% లెస్, అంటే ఎన్ని పార్ట్స్ అవ్వాలి? 75 పార్ట్స్ అవ్వాలి. రైట్, మీన్స్ 25 3s are 25 4s are. So there is a ratio between B and C, that is how much? 3:4. Okay, so A is to B 3:2 and B is to C, that is 3:4. Rightly you can find A is to B is to C. A is to B is to C కనుక్కోండి. సో ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 3:2 and this is 3:4. already I said. So 3 3s are how much? 9. So 2 3s are how much? 6. And 2 4s are how much? 8. Means so there is a ratio among A, B, C, that is how much? 9:6:8. And meaning ఏంటి ఇక్కడ? C అనేవాడు కొంత సర్టన్ టైంలో 8 పార్ట్స్ చేస్తే అదే టైంలో B అనేవాడు ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 6 పార్ట్స్ చేస్తాడు. అదే టైంలో A అనేవాడు ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 9 పార్ట్స్ చేస్తాడు. రైట్, here we found the ratio, that is efficiency ratio. Right, if C alone can complete the work in 30 days, అంటే సిని కన్సిడర్ చేయాలి. రైట్, సో సి ఎఫిషియన్సీ ఎంత మనకి? 8 పార్ట్స్. క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద వర్క్, అంటే మనం ఏ అండ్ బిని కన్సిడర్ చేయాలి. ఏ అండ్ బి, రైట్, ఏ అండ్ బి ఎఫిషియన్సీ 9 + 6 హౌ మెనీ పార్ట్స్? 15 పార్ట్స్. రైట్, సో టైం రేషియో ఏమవుతుంది ఇక్కడ మనకి? 8:15 అయిపోతుంది. సో ద టైం రేషియో ఇస్ నథింగ్ బట్ హౌ మచ్? 8:15. క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, ఇఫ్ సి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 days, మీన్స్ దిస్ 15 parts value equal to that value equal to how much? 30 days. This 15 parts value equal to how much? 30 days. Is asking to find the value of 8 parts. 15 how many times? 15 2s are 30. So 8 2s are how much? 16 days. Right, so the work will be completed in how many days? 16 days. Then option A is right answer. Option A is right answer. Okay, now we'll go with the question number 24. Question number 24, right? ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి సార్, A is 50% more efficient than B, means we can find the ratio between A and B. Yeah, it is also same as the previous one. 50% more means ఈ 100 parts అనుకుంటే here it will become how much? 150. So the ratio is nothing but how much? 3:2. The ratio is nothing but how much? 3:2. Okay, next point, C does half of the work done by A and B. Right, so I'm talking about C. రైట్, హాఫ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఏ అండ్ బి. ఏ అండ్ బి టోటల్ ఎంత అండి మనకి? 5 parts. రైట్, సో 5 parts దట్ టు హాఫ్ అన్నాడు, అంటే మనకి రేషియో ఏమవ్వాలి ఇక్కడ మనకి? 2.5 అయిపోతుంది. రైట్, ద రేషియో ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ హియర్? 2.5. బట్ దెర్ ఇస్ ఏ కాన్స్టెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటీజర్స్, ఇట్ షుడ్ నాట్ బి ఇన్ డెసిమల్స్ లైక్ దిస్. రేషియో ప్రాపర్టీ ఏంటంటే రేషియో షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటీజర్స్ బట్ నాట్ డెసిమల్స్ అండ్ బట్ నాట్ ఇన్ ఫ్రాక్షన్స్. ఓకే, ఎస్, హియర్ యూ నీడ్ టు చేంజ్ దిస్. సో దీన్ని మనం నార్మల్గా ఫ్రాక్షన్లో కాకుండా డెసిమల్లో కాకుండా ఇంటీజర్లో చేంజ్ చేయాలంటే జస్ట్ యూ నీడ్ టు మల్టిప్లై విత్ 2. రైట్, సో 2 మల్టిప్లై చేయండి సరిపోతుంది. టోటల్ ఎంటర్ రేషియో టు మల్టిప్లై విత్ 2. సో 2 3s are 6, 2 2s are 4, 2 into 2.5 how much? 5. 6:4:5 రేషియో వచ్చేసింది. ఎఫిషియన్సీ రేషియో మనకు వచ్చేసింది. క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి సార్, ఇఫ్ సి అలోన్ డస్ ద వర్క్ ఇన్ 40 days, మీన్స్ వీ హావ్ టు కన్సిడర్ సి. సిని కన్సిడర్ చేయాలి. సి ఎఫిషియన్సీ ఎన్ని పార్ట్స్ అండి? 5 parts. రైట్, దెన్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి సార్, ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ ద వర్కింగ్ టుగెదర్. దే ఇన్ ద సెన్స్ యూ హావ్ టు కన్సిడర్ ఆల్ ద 3 persons, మీన్స్ A plus B plus C. A plus B plus C. Okay, yes sir, what is the total efficiency? 6 plus 4 10, 10 plus 5, that will be 15. Okay, then this can be written as 3:1. Then efficiency ratio is nothing but 3:1, means time ratio ఎంత అవుతుంది మనకి? 1:3 అయిపోతుంది. And he has given that if C alone does the work in 40 days, means see here this 3 parts value is nothing but 40 days, and is asking 1 part value is equal to how much? Okay, 1 part value equal to how much? See here, just to use common sense. ఇంకో పాయింట్ ఏంటంటే నార్మల్గా ఏంటంటే జస్ట్ వీ నీడ్ టు గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, సో ఎవ్రీవేర్ క్రాస్ మల్టిప్లికేషన్ వోంట్ వర్క్. ఓకే, దెర్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, సో అక్కడ ఏంటంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ వర్కౌట్ అవ్వదండి అక్కడ. ఓకే, అకార్డింగ్ టు ప్రాబ్లమ్, అకార్డింగ్ టు కాన్సెప్ట్ వీ హ్యావ్ టు టేక్ దట్. ఓకే, ఎస్, హియర్ 3 parts 40 days అంటే 1 part అనేది కంపల్సరీ లెస్ దెన్ 40 రావాలి మనకి ఆన్సర్ అనేది కంపల్సరీ. ఓకే, సో డెఫినెట్లీ అవర్ ఆన్సర్ మస్ట్ బి లెస్ దెన్ 40. ఓకే, ఆన్సర్ లెస్ దెన్ 40 రావాలి అంటే కంపల్సరీ వాట్ ఎవర్ ద థింగ్ హియర్ వీఆర్ గోయింగ్ టు టేక్ దట్ మస్ట్ బి లెస్ దెన్ 1.
దట్ మస్ట్ బి లెస్ దెన్ 1. ఓకే, సో మరి 3/1 వేసుకుంటారా 1/3 వేసుకుంటారంటే సో కంపల్సరీ టు టేక్ ఇట్ యాజ్ 1/3, రైట్. సో ఆన్సర్ ఈజ్ 40/3 days. ఓకే, సో 40/3 ఎలా రాసుకోవచ్చు మనం, 3 13 39 + 1 అంటే సింపుల్గా 13 1/3 days అని రాసుకోవచ్చు. సో అవర్ ఆన్సర్ ఈజ్ 13 1/3 days. Option B is right answer. Okay, now we'll go with the question number 25. Okay, so till now, so whatever the problems we have done, so those problems belongs to efficiency and the time. Okay, so there is an inverse relation between efficiency and time na, so based మీద ప్రాబ్లమ్స్ ఇంకా ఎలా వచ్చినా చేసేయాలి. ఓకే, యా, నెక్స్ట్ ఇది డిఫరెంట్ మోడల్ అండి. సో మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, రైట్. సో దీని మీద ఉన్న దాని మీద కూడా చేస్తాడు, దాని మీద లాస్ట్ కొన్ని డిస్కస్ చేసాము అవి చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ వెళ్తే ఈ మోడల్లో బేసిక్ నుంచి వింత ప్రాబ్లమ్స్ అన్ని చేద్దాం, రైట్. ఒక కాన్సెప్ట్ మీద అంటే ఒక మొత్తం ఐడియా రావాలి, ఒక సెంట్రల్ ఐడియా రావాలి. ఓకే, యా, చూద్దామండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి సరే. 5 men ఓఆర్ ఆర్ అంట, ఈ టర్మ్ ఇంపార్టెంట్. ఓకే, సో హియర్ 5 men ఆర్ 6 women కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 18 days. అంటే దీని మీనింగ్ ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? 5 men can complete the work in 18 days or 6 women can complete the work in 18 days. అంటే మీనింగ్ ఏంటి? సో దిస్ 5 men efficiency is nothing but 6 women efficiency అన్నట్టే కదా. So here 5 men efficiency is nothing but 6 women efficiency. Here we can write men by women efficiency equal to 6/5. 1 man by 1 woman efficiency is nothing but 6:5. అంటే ఒక ఉమెన్ 5 parts చేస్తే అదే టైంలో ఒక మ్యాన్ ఎన్ని పార్ట్స్ చేస్తారంటే 6 parts చేస్తాడు. ఓన్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ సింగిల్ మ్యాన్ అండ్ సింగిల్ ఉమెన్. ఓకే, యా, నౌ వాట్ ఇస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్. ఇన్ హౌ మెనీ డేస్ 15 men and 24 women విల్ కంప్లీట్ ద వర్క్. ద వర్క్ అంటే సేమ్ వర్క్ అని మీనింగ్ ఇక్కడ. ఓకే, యా, సియర్ మనకి ఒకటి తెలుసు అండి, ఈక్వేషన్ డిరైవ్ చేసాం కదా, M1 D1 E1 H1/W1 ఈక్వల్ టు M2 D2 E2 H2/W2. సబ్స్టిట్యూట్ చేసేయండి. యా, సియర్ మీరు లెఫ్ట్ సైడ్ అనేది ఏంటంటే క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చారో అది తీసుకోండి, ఏం అడుగుతున్నాడో రైట్ సైడ్ తీసుకోండి. ఓకే, వాట్ ఎవర్ ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ దట్ యూ టు టేక్ ఆన్ రైట్ సైడ్ అండ్ వాట్ ఎవర్ హీ హెస్ గివెన్ యూ టు టేక్ ఆన్ లెఫ్ట్ సైడ్. కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఓకే, ఎస్, ఇయర్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు చూద్దాం ఒకసారి. సో సియర్ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే మనకి 5 men or 6 women కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 18 days. వర్క్ 1 part అనుకుంటున్నా 18 daysలో అయిపోతుందంట. ఓకే, రైట్. ఎస్, ఇయర్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? 5 men or 6 women, ఏదో ఒక గ్రూప్ ఉంటుంది, రైట్. సో 5 men అని తీసుకోండి లేదా 6 women అని తీసుకోండి, సేమ్ వస్తుంది మనకి. చెక్ చేసుకోండి ఒకసారి. 5 men అంటే చూడండి ఒకసారి, 5 1 man హౌ మెనీ పార్ట్స్? 6. 5 6 హౌ మచ్? 30. లేదా 6 women తీసుకోండి, 1 woman హౌ మెనీ పార్ట్స్? 5. 6 into 5 హౌ మచ్? 30. వర్క్ ఈజ్ కాన్స్టెంట్. వర్క్ ఈజ్ కాన్స్టెంట్, రైట్. సో హియర్ ఐమ్ టేకింగ్ 5 men, రైట్. 5 men 1 man efficiency equal 6 parts. 1 man efficiency equal to 6 parts. Okay, 5 into 6. Okay, yes, here question ఏమంటున్నాడు చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ 15 men and 24 women. అండ్ అన్నాడు, అండ్ అంటే కలిసి చేయడం ఇక్కడ. ఓకే, yes, here so 15 men means 15 into 1 man how many parts? 6 parts plus 24 women కదండి. సో 24 into 5. 24 into 5. So this work, I mean that with these members they are going to complete this work. They're going to complete this work in how many days? D2 days. ఆ D2 వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. ఓకే, సో 5 6 ఎంత అండి? 30. 30 into 18 is equal to 15 6 90, 24 5 120, 120 plus 90 210 into D2, 210 into D2. Any cancellation? చూడండి, సో 31 37. సో D2 వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 18/7 అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము 7 2s ఎంత అండి? 14. 14 plus 4 ఎంత? 18 అవుతుంది. అంటే 24/7 days ఈజ్ అవర్ ఆన్సర్. అది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. సో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి వీళ్ళందరికీ ఎన్ని డేస్ పడుతుందంటే 24/7 days పడుతుంది. అది మీనింగ్ ఇక్కడ, రైట్. వర్క్ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఈ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఈ వర్క్ అని అంటున్నాడు, రైట్. ఈ 1 తీసుకోకుండా పెద్ద తేడా ఏమి ఉండదండి ఇక్కడ. మనకి ఏంటంటే దీని టోటల్ వర్క్ అంటాము, ఈ వర్క్ వీళ్ళు చేయాలి, రైట్. యా, నౌ విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 26. యా, సీ హియర్ 1 man or 2 women or 3 children కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 64 days. అంటే ఈ సెంటెన్స్ చదవగానే మనకి ఇక్కడ ఏం రావాలంటే ఎఫిషియన్సీ చూడండి ఒకసారి. 1 man efficiency is equal to 2 women efficiency is equal to 3 children efficiency. ఇదే కదా మీనింగ్.
అంటే ఈ 1 మ్యాన్ ఎన్ని పార్ట్స్ చేస్తాడో 2 ఉమెన్ కూడా అన్నే పార్ట్స్ చేస్తారు అండ్ 3 చిల్డ్రన్ కూడా అన్నే పార్ట్స్ చేస్తారు. వాళ్ళ ఎఫిషియన్సీ ఈక్వల్ కాబట్టి ఆ ఎఫిషియన్సీ ఎంత అనుకుంటున్నానో చూడండి ఒకసారి. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు క్వశ్చన్ ఇలాగే వెళ్ళండి మీరు. ఓకే, దిస్ ఇస్ సింపుల్ మెథడ్, రైట్? సో ఆ ఎఫిషియన్సీ ఎంత అంటే వీళ్ళు కొంత వర్క్ చేస్తారు కదా, అంటే ఈ 1 మ్యాన్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 2 ఉమెన్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 3 చిల్డ్రన్ ఎఫిషియన్సీ అంటున్నాను. ఓకే, ఆ ఎఫిషియన్సీ ఎలా తీసుకోవాలంటే జస్ట్ యూ టేక్ ఎల్సిఎం ఆఫ్ 1 to 3, ఎల్సిఎం ఆఫ్ 1, 2, 3 అంటే ఎంత? 6 పార్ట్స్, రైట్? సో 1 మ్యాన్ 6 పార్ట్స్ చేయగలుగుతాడు, రైట్? అదే టైంలో 2 ఉమెన్ కూడా 6 పార్ట్స్ చేయగలుగుతున్నారు, రైట్? అదే టైంలో 3 చిల్డ్రన్ కూడా 6 పార్ట్స్ చేయగలుగుతాడు. ఇది మీనింగ్, రైట్? ఇక్కడ చూడండి, 1 మ్యాన్ కెన్ డూ 6 పార్ట్స్ అంటే ఎఫిషియన్సీ ఎంత? 6 పార్ట్స్. మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత? 6 పార్ట్స్, సింగిల్ మ్యాన్ ఎఫిషియన్సీ, రైట్? 2 ఉమెన్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 6 పార్ట్స్ అనుకుంటే మరి 1 ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి మనకి? 3 పార్ట్స్ అయిపోవాలి. Got the point or not? Right? So 2 women efficiency equal to 6 parts and 1 woman efficiency equal to how many parts here? 3 parts, right? So 3 children efficiency equal to 6 parts. 1 child efficiency is nothing but how much? 2 parts. Getting the point or not? Right? Their efficiency are same. ఇక్కడ పాయింట్ ఏమంటున్నాడు అంటే వీళ్ళ ఒక్క ఎఫిషియన్సీ అనేది సేమ్ ఉంటుంది అంటున్నాడు. ఆ సేమ్ వాల్యూ ఏమనుకుంటారంటే 6 పార్ట్స్ అని అనుకుంటున్నాను. మరి ఎందుకు 6 అనుకోవాలంటే 6 అనుకోండి, ఎందుకంటే చూడండి ఎల్సిఎం తీసా కాబట్టి మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకే, ఈ 6 అనేది ఈ ప్రతి నెంబర్ డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి ప్యూర్గా ఇంటీజర్ వాల్యూస్ వస్తాయి. ప్యూర్గా ఏంటంటే ఇంటీజర్ వాల్యూస్ వస్తాయి, మనకి పాయింట్స్ డెసిమల్స్ రావు, రైట్? ఇలా చేస్తే మనకి డెసిమల్స్ రావండి, ఇలా మనకు ప్యూర్గా ఇంటీజర్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఎల్సిఎం చేస్తాం, రైట్? సో నాకు ఇండివిజువల్ ఎఫిషియన్సీ వచ్చేసింది, రైట్? క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి సార్, క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి సార్. వాట్ ఈజ్ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్? ఇన్ హౌ మెనీ డేస్ 1 మ్యాన్, రైట్? 1 మ్యాన్ అంటే 1 మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత? 6 పార్ట్స్. ఇంకేమంటున్నాడు? 2 ఉమెన్ అంట, 2 ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 2 into 1 ఉమెన్ ఎంత? 3 పార్ట్స్. ప్లస్ నెక్స్ట్ 2 చిల్డ్రన్ అంట, 2 into 1 చైల్డ్ ఎంత? ఇక్కడ మనకి 2 పార్ట్స్, రైట్? వీళ్ళు వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. సో దీస్ పర్సన్స్ హ్యాస్ టు కంప్లీట్ సమ్ వర్క్ దట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ D2 days, రైట్? మరి ఫస్ట్ సైడ్ ఏం తీసుకోండి? 1 మ్యాన్ అన్న తీసుకోవచ్చు, లేదా 2 ఉమెన్ అన్న తీసుకోవచ్చు, లేదా 3 చిల్డ్రన్ అన్న తీసుకోవచ్చు. ఓకే, 1 మ్యాన్ అయితే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. 2 ఉమెన్ అన్నా కూడా ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. 3 చిల్డ్రన్ అన్నా కూడా ఎన్ని పార్ట్స్? సేమ్ 6 పార్ట్స్. ఓకే, సో ఎఫిషియన్సీ అనేది మనకు క్లియర్ ఏం రాదండి. ఓకే, సో 1 మ్యాన్ తీసుకుంటున్నా, సో 1 మ్యాన్ ఈస్ సంథింగ్ బట్ హౌ మెనీ పార్ట్స్? 6 పార్ట్స్, రైట్? సో 1 మ్యాన్ క్యాన్ డూ 6 పార్ట్స్ అండ్ వర్క్ ఎన్ని డేస్లో అయిపోతుందంటే ఫస్ట్ పాయింట్లో 64 డేస్లో అయిపోతుందంట, రైట్? సో మనకి టోటల్ వర్క్ ఎంత అవుతుందంటే 64 into 6 అయిపోతుంది. Total work is nothing but 64 into 6, right? 1 into 6, రైట్? సో ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని ఏం క్యాలిక్యులేట్ చేయకండి, ఇలాగే ఉంచండి. 64 into 6 అలాగే ఉంచండి. సో దట్ వాల్యూ ఈక్వల్ టు 1 6 6, 2 3 6 అంటే 12 plus 2 2 4 16 into D2, రైట్? సో 16 1 16 4 అండ్ D2 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 6 4 ఎంత అండి? 24 days. మీన్స్ these persons, 1 man, 2 women and 2 children can complete the same work in how many days? 24 days. Option D is right answer. Option D is right answer. Okay, so now let's go with the question number 27. Question number 27. Okay, yeah, what is the question he has given? 2 men can complete a work in 3 days and 3 women can complete the same work in 5 days. Okay, point ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. 2 men కెన్ కంప్లీట్ సమ్ వర్క్ ఇన్ ఎన్ని డేస్ అంటే 3 daysలో అయిపోతుందంట, రైట్? నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 3 women కెన్ కంప్లీట్ సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 5 days. ఇది వాడు ఇచ్చే పాయింట్, వాడు ఇచ్చిన పాయింట్ అలాగే రాశాను. ఓకే, సో జస్ట్ మల్టిప్లై 3 into 2 హౌ మచ్? 6 men is equal to 5 3s how much? 15 women. So from here we can write men by women is equal to 15 by 6. So this is nothing but 3 5s 3 2s. Means here we found the ratio, that to efficiency ratio between whom? Men and women. Means 1 man and single woman. So that is how much? 5:2, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ 4 men and 10 women కెన్ డూ ఇట్ అంటే అదే వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? బట్ ఎవరున్నారు ఇక్కడ? 4 men and 10 women, రైట్? సో క్వశ్చన్ D2 daysలో కంప్లీట్ చేస్తారని అనుకుందాం, రైట్? ఎవరెవరు ఉన్నారు? 4 men, 4 into, సో 1 man efficiency కూడా హౌ మచ్? 5 and 10 women, సో 10 into 1 woman efficiency హౌ మచ్? 2, రైట్?
సో దెన్ వాట్ యూ కెన్ టేక్ లెఫ్ట్ సైడ్ మీరు ఏం తీసుకున్నా అదే వస్తుంది, బికాస్ ఆఫ్ వర్క్ ఈజ్ సేమ్. ఇక్కడ చూడండి వర్క్ ఈజ్ సేమ్, ఇక్కడ ఎంత వర్క్ ఉంది ఇక్కడ అంతే వర్క్ ఉంది. సి 1 man హౌ మెనీ పార్ట్స్, 1 man ఈక్వల్ టు 5 parts కదండి. సి 5 into 2 హౌ మచ్ 10, 10 3 హౌ మచ్ 30, వర్క్ ఈజ్ 30, ఇక్కడ కూడా 30 రావాలి చూడండి. సో 1 woman 2 parts, 3 2s 6 6 5 హౌ మచ్ 30, మీన్స్ లెఫ్ట్ సైడ్ యూ కెన్ టేక్ దిస్ ఈక్వేషన్ ఆర్ అదర్వైజ్ దిస్ ఈక్వేషన్. ఏది తీసుకున్నా వర్క్ ఈజ్ కాన్స్టెంట్ కదా, వర్క్ ఈజ్ కాన్స్టెంట్, ఏది తీసుకున్నా మనకు నడుస్తుంది. ఓకే, సో నేను రైట్ సైడ్ ఉమెన్ తీసుకుంటున్నా, రైట్. సి 3 into 1 woman హౌ మెనీ పార్ట్స్ 2, 3 into 2. సో వర్క్ ఎన్ని డేస్ కంప్లీట్ అయిపోతుందంటే ఉమెన్ అయితే 5 days అయిపోతుంది అంటున్నాను. ఓకే, సో యూ టేక్ 5 హియర్, రైట్. వర్క్ ఈజ్ సేమ్, రైట్. సో ఇక్కడ 3 2s 6 5 30, సో 30 ఈజ్ ఈక్వల్ టు 4 5s 20, 10 2s 20, 20 20 40, 40 into d2, right. So 0 0 cancel, so d2 will equal how much 3/4 day, right. So the work will be completed in 3/4 day. Then option B is right answer. Option B is right answer. Okay, so ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ జస్ట్ యూ ఫాలో దిస్ పార్ట్స్ మెథడ్, డోంట్ గో విత్ ఫ్రాక్షన్ మెథడ్. ఓకే, జస్ట్ గో విత్ ద పార్ట్స్ మెథడ్. రైట్ నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 28. ఏమి చదవండి క్వశ్చన్, ఏమి చదవండి ఒకసారి. 4 men can complete a work in 3 days and 6 women can complete the same work in 5 days. ఓకే, సేమ్ మోడల్ అండి, ఏం లేదు చూడండి ఒకసారి. హియర్ సో 4 men can complete a work in 3 days, 6 women can complete same work in 5 days. Okay, yeah, 3 4s 12 men is equal to 6 5s 30 women. So men by women is equal to 30/12. So 3 10s 3 4s or 2 5s 2 2s, means so there is a ratio between one man and single woman, that is how much 5:2. See here, ఇంకేమడుతున్నాడు చూడండి, క్వశ్చన్లో ఏమడుతున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ 6 men and 6 women can do it. ఓకే, సో వాట్ ఎవర్ ఈజ్ ఆస్కింగ్ జస్ట్ టు రైట్ ఆన్ రైట్ సైడ్. ఓకే, యా, సీ హియర్ సేమ్ వర్క్ D2 daysలో అయిపోతుంది మనకి, రైట్. సేమ్ వర్క్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ D2 days, రైట్. సో హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్, 6 men and 6 women, 6 into 1 man 5 plus 6 women అంట 1 woman 2, right. So left side you can take first equation, otherwise you can take a second equation. Okay, everything will be same because of work is same, work same kadandi, right. So నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్ మెయిన్ తీసుకుంటున్నాను అండి. సో 4 into 1 man how many parts 5, work will be completed in how many days 3 days, work will be completed in how many days 3 days. ఇక్కడ చూడండి సారీ, 5 4s 20, 23s 60, 60 is equal to 6 5s 30, 6 2s 12, 12 plus 30 how much 42 into D2, right. Any cancellation, 6 10s 6 7s, so D2 value equal to 10/7, D2 value equal to how much 10/7, means this can be written as 1 3/7 days, right. So this can be written as 1 3/7 days, means the 6 men and 6 women will complete the same work in how many days 1 3/7 days, means option first option is right answer. First option is right answer. Okay, next we'll go with question number 29. What is given here? 4 men and 6 women can complete a work in 8 days. Okay, you see here there are 4 men and 6 women, so they're going to complete the work in how many days 8 days, right. So now what is the next point he has given? 3 men and 7 women, 3 men and 7 women can complete the same work in how many days 10 days, can complete the same work in how many days 10 days. Okay, just you need to find the efficiency ratio here. So 2 4s 2 5s, so 4 4s 16 men plus 4 6s 6 4s how much 24 women is equal to, and here it will be 5 so 5 3s 15 men plus 5 7s 35 women, 5 7s 35 women. Okay, so shift men here will be left with 1 man is equal to 35 minus 24, that will be 11 women. So men by women ratio here we are going to get 11:1, 11:1, means if a woman can do one part in the same time, a man can do how many parts 11 parts. Okay, so now what is the question is asking, that you need to write on the right side. In how many days will 10 women complete the work? Only 10 women. Okay, so just you need to take D2 days, only 10 women means 1 woman how many parts 1 part. Okay, so left side you can take first equation or second equation, whatever may be, you'll get the same answer. I'm going to take the first equation. So 4 into 1 man how many parts 11, 4 11s are 44 plus here 1 woman 1 part 10, here 6 women will be there,
So 6 into 1, right? So they are going to complete the work in how many days? 8 days. They are going to complete the work in how many days? 8 days. Okay. So 4 11s are 44 and 6 1s are 6. 50, 50 into 8. So 50 into 8 is equal to 10 into D2. Right? So 0, 0 cancel. So D2 value equal to 8 5 is how much? 40 days. Means the same work will be completed by only 10 women. Will be in how many days? 40 days. The work will be completed by 10 women in how many days? 40 days. Okay. Now we'll go with the question number 30. Yeah. See here. What is the question is saying that here? 10 men or 20 boys can make 260 mats in 20 days. Okay, see here, from here we can say that, see here, ikkadi nunchi point lo manam cheyech entante 10 men is equal to 20 boys, so 0 0 cancel, so men by boy ratio equal how much? 2:1 means here we got the efficiency ratio between man and a boy, that is how much? 2:1. Okay, so now what is the question is asking, then how many mats will be made by, see here what is asking you right on the right side, okay, but what is the question is asking, how many mats will be made by 8 men and 4 boys in 20 days. Okay, so work adugutunnadu ikkada, W2 value adugutunnadu. Okay, I see here, so ఎన్ని డేస్లో అయిపోవాలంట వర్క్ అనేది 20 డేస్లో అయిపోవాలంట, బట్ హూ ఆర్ దర్ హియర్ 8 men and 4 boys ఉండాలంట, రైట్? సో 8 into 1 man how many parts? 2 parts. And boys na 4 boys na, so 4 into 1 by how many parts? 1 part. Okay, so left side you can take whatever you want, 10 men or 20 boys. Okay, I'm going to take 10 men. So 10 men, 1 man how many parts? 2 parts. This work will be completed in how many days? 20 days. But work is different here. Work is 260 mats. Work is 260 mats. Okay, work is different. Work is different, right? Yeah, see here 20 20 is a 400, 0 0. So the 20 20 cancel. 10 2s are 20, 20, 20 and 0 0 cancel. So here you will be left with 13. Here will be left with 13. Okay. So here you need to find W2 value na. So here 8 2s are 16, 4 1s are 20. So 20 into 13 you will be left with 20 into 13, 13 2s are 260. Means again the same work. I mean that is 260 mats will be prepared by this 8 men and 4 boys in 20 days. Okay. Then option A is right answer. Now let's go with 31st question. So read the question what he has given. A 10-hectare field is reaped by 2 men, 3 women and 4 children together in 10 days. అంటే ఈ 10 హెక్టార్ అనేది సో వాళ్ళు ఎన్ని డేస్లో అంటే ఎన్ని డేస్లో వాళ్ళు దున్నేస్తారంటే ఇక్కడ 10 days అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ వర్కింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎ మ్యాన్, ఎ ఉమెన్ అండ్ ఎ చైల్డ్ ఆర్ ఇన్ ద రేషియో 5:4:2 మీన్స్ వర్కింగ్ క్యాపబిలిటీస్ అంటే మీనింగ్ ఏంటంటే ఎఫిషియన్సీ ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ మ్యాన్ టు woman to child ratio, how much they have given it is 5:4:2. They have given it as 5:4:2. Okay, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, క్వశ్చన్లో ఏమంటున్నారు అంటే దెన్ 16 hectare field will be reaped by 6 men, 4 women and 7 children in question mark you have given, means options are in days, means is asking to find the number of days. Okay, so directly whatever the things he has given in the problem, just substitute in the given equation. Okay, so work is nothing but in the first equation what is the work here? So work is nothing but 10 hectare field, right? So it is 10 hectare field and 2 men. So 1 man how many parts? It is 5 parts. So 2 into 5 plus next 3 women, 3 into 4 plus next 4 children, so 4 into 2. So this work will be completed in how many days? So total it will take how many days? 10 days. Okay, so now what is the question they are asking here? So then 16 hectare field will be reaped by 6 men, 4 women and 7 children in how many days? Okay, so here the work is nothing but 16 hectare field, right? So 6 men, so 6 into 5 total how many parts here? It is 30 parts. Okay, directly I am substituting the things. Okay, I am not writing each and everything here on the board. Just see here 6 men, so 1 man how many parts? 5 parts. So 5 into 6 how much? 30 I wrote directly, right? So next 4 women, so 1 woman how many parts? 4. So 4 women means 4 into 4 how much? 16 plus next, so 7 children, 1 child how many parts? 2 parts. So 7 2s how much? 14, right? So this will take some D2 days. This will take some D2 days. Okay, so here you need to find the value of D2 here. Okay, any cancellation? 2 5s, 2 8s, next 5 1s, 5 2s. So here 2 5s are 10, 4 3s are 12, 22, 22 plus 2 4s are 8, 30, 32s are 60. So 60 into 8 is equal to 30 plus 16, 46, 46 plus 14, 60, 60 into D2.
60 into D2. So 60 get cancelled. So you'll be left with D2. So D2 value will become how many days? 8 days. So 16 hectare field will be reaped by 6 men and 4 women and 7 children in how many days? 8 days. Okay. Then option D is right answer. Option D is right answer. Okay. So in the same way, we'll go with question number 32. Question number 32. What he has given? So 2 men or 5 women or 7 boys can finish a work in 469 days. Okay. So here there is a term that is R. Ikkada R undandi. Ante enti ikkada ee 2 men efficiency. 2 men efficiency is equal to 5 women efficiency is equal to 7 boys efficiency and meaning. Right. So 2 men efficiency will be equal to 5 women efficiency equal to 7 boys. Okay. So that efficiency అని చెప్తున్నాను కదా, ఆ efficiency ఎలా తీసుకోవాలంటే just you go with the LCM of 257. Just you go with LCM of 257. Okay. So 257 LCM how much? 2 5s are 10 and 10 7s are how much? 70. Okay. Means these 70 parts is done by 2 men. Okay. And 70 parts is done by 5 women. And 70 parts will be done by 7 boys in 469 days. Okay. Yes, here then 1 man how many parts? It will be some 35 parts. And 1 woman 5 how many times? 14 times, 14 parts. And next 7 boys equal 70 means 1 boy equal how many parts? 10 parts. Okay. So here we found individual efficiency means 1 man to 1 woman to and 1 boy. Okay. So that will be 35 is to 14 is to 10. Okay. So now read the question. What is the thing he has given? What is asking here? Then the number of days taken by 7 men, 5 women and 2 boys to finish the work in. Okay. Again he is asking days. Okay. So first you can go with 2 men or 5 women or 7 boys. ఎలా తీసుకున్నా సేమ్ అదే వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి నేను 5 I will go with 7 boys. Okay. So 1 boy 7 boys కదండి. So first statement 7 boys and 1 by how many parts? 10 parts. 7 boys how many parts? Total 70 parts. Okay. So 70 parts and the work will be completed in how many days? 469 days. Right. So now what is the question they are asking? Then the number of days taken by 7 men, 5 women and 2 boys to finish the work. Ante same work. Ikkada work ento, ikkada kuda work enta. Okay. So if you divide it by 1, here also divide it by 1. Okay. Yes, here 7 men means 1 man how many parts here? 1 man equal to 35. Okay. So 7 men means 7 into 35. 7 into 35. Right. Plus next 5 women. So 5 into 14 that is 70. I am writing direct last is. So next 2 boys, so 1 by 10 and 2 boys that will be 20. Okay, so these will take some days. It will take some D2 days. This work will be completed in D2 days. Okay, and just you need to solve the things. Okay, 70 into 469. Just you keep this as it is like this only. 469 is equal to and 70 20 it is 90 and 735 is 7 5 is 35 3 carry 7 3 is 21 21 plus 245. So 245 plus 90. So it will be some 335. It will be some 335 and into D2. Here you need to find the value of D2. Okay. 5 6 are 30. 5 6 are 30 and will be left with 67. And in the same way 5 14s are and 67 table. 67 with 469. 7 7s are 14 I think. 67 1s are 67 7s are. Means at last will be left with D2 value equal to some 14 into 7. 14 into 7 means so 14 7s are how much? 7 4s are I think you'll get some 98. Okay. So it will take how many days? 98 days. Right. So the 7 men and 5 women and 2 boys will finish the work in how many days? 98 days. Means option D is right answer. Option D is right answer. Okay. Yeah. Now we'll go with question number 33. Question number 33. Read the question. What he has given. 6 children and 2 men complete a certain piece of work in 6 days. Okay, fine. And each child takes twice the time taken by a man to finish the work, right? So this point is very important. Here he has given one point. He has given the time ratio between child and a man. Okay, so here, so he has given the time ratio between child and a man. Okay, yeah, what's the time ratio? Who will take more time here? Each child takes twice the time taken by a man. Means here the ratio is nothing but 2:1. Time ratio is nothing but how much here? 2:1. Means what is the efficiency ratio? Efficiency ratio will become how much? 1:2 because of there is an inverse relation between efficiency and days or efficiency or time. Okay. Here we found individual efficiency with this child and man. Okay. So what is the ratio between them? That is how much? 1:2. So now what is the question is asking? How many days will 5 men finish the same work? Okay. Here he is asking about only 5 men.
So what is the first point he has given? 6 children and 2 men complete a certain piece of work in 6 days. Okay, 6 children, na? So 6 into, and 1 child, how many parts here it is? 1 child it is 1 part plus, and 2 men, na? So 2 men means 2 into 1 man equal to 2 parts. Okay, so this work will be completed in 6 days. This work will be completed in 6 days. This work will be completed in 6 days. Okay, so now what is the question is asking? Only 5 men has to finish this total work in how many days? Okay, so 5 men means 1 man will be 2 parts, 5 into 2, and this work has to be finished in D2 days. This work has to be finished in D2 days. Okay, so now you need to find the value of D2 here. So any cancellation? 6 1 6, 2 2 4, 10 into 6, 60. 60 equal to 10 into D2, and 0 0 get cancelled. So D2 value equal how much? 6 days. Right. So this work will be finished in, this work will be finished by 5 men in how many days? 6 days. Right. So now we'll go with question number 34. Read the question. What's the question he has given? 7 Indians and 4 Chinese finished a job in 5 days. Okay. And 7 Japanese and 3 Chinese finished the same job in 7 days. Fine. And given that the efficiency of each person of a particular nationality is same, అంటే జపానీస్ వాళ్ళ ఎఫిషియన్సీ అనేది ఎవ్రీబడి, అంటే జపానీస్ గ్రూప్ తీసుకుంటే దాంట్లో కొంత ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో 7 జపానీస్, అంటే ఈచ్ జపానీ ఎఫిషియన్సీ సేమ్ ఉంటుందని చెప్తున్నారు. కానీ జపానీ ఒకటి యొక్క ఎఫిషియన్సీ అండ్ చైనీస్ యొక్క ఎఫిషియన్సీ ఎప్పుడు సేమ్ కాదని చెప్తున్నాడు. ఓకే, ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి సార్. గివెన్ దట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఈచ్ పర్సన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ గ్రూప్, ఒక గ్రూప్ తీసుకుంటే, ఒక చైనీస్ గ్రూప్ తీసుకుంటే అందులో ఎఫిషియన్సీ అందరిది సేమ్ ఉంటుంది. రైట్. సో జపానీస్ వాళ్ళు తీసుకుంటే అందులో ఎఫిషియన్సీ అందరిది సేమ్ ఉంటుంది. బట్ ఈ చైనీస్లో ఉన్న ఒక ఎఫిషియన్సీ అండ్ జపానీస్లో ఉన్న ఒక ఎఫిషియన్సీ ఎప్పుడు సేమ్ కాదు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పాయింట్. ఓకే, అండ్ వాట్ ఇస్ ద క్వశ్చన్ ఈస్ ఆస్కింగ్? 1 Indian, 1 Chinese and 1 Japanese will complete the work in dash days. Okay, yeah, see here. First we'll go with the first statement. 7 Indians plus 4 Chinese plus 4 Chinese finish a job in how many days? 5 days. They are going to finish the job in 5 days. Now what is the question is asking? 7 Japanese and 3 Chinese. 7 Japanese and 3 Chinese are going to finish the same job in 7 days. Right. So here we found one equation here by taking first 2 statements. Okay. So just you multiply these things. So 5 7s it will become 35 Indians, and 5 4s that will be 20 Chinese. So 7 7s are 49 Japanese plus 7 3s are 21 Chinese. Right. So this can be written as 21 Chinese. Here it is. Okay. So 21 Chinese. So here I can write this as 35 Indians is equal to 49 Japanese plus and 21 Chinese. If you shift this 20 Chinese to right side, it will be left with only 1 Chinese. Okay. So at last will be left with see, this is the equation we got here. Right, means 35 Indians will be equal to 49 Japanese plus 1 Chinese. Okay, but see here we doesn't know the efficiencies. Okay, individual efficiency, Chinese efficiency లేదా ఇండియన్ ఎఫిషియన్సీ లేదా జపానీ ఎఫిషియన్సీ అనేది మనకేం తెలియదండి ఇక్కడ. ఓకే, సో ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ యూ అజ్యూమ్ యువర్ సెల్ఫ్. ఓకే, whatever the values are going to assume, so those values has to satisfy this equation. మీరు చైనీస్ ఎఫిషియన్సీ ఏమని అనుకోండి, జపానీ ఎఫిషియన్సీ ఏమని అనుకోండి, రైట్. సో ఇండియన్ ఎఫిషియన్సీ కూడా ఏమని అనుకోండి, బట్ నువ్వు అనుకున్న ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ అనేవి ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి, అది పాయింట్. రైట్. సో మనం ఏమనుకుందామంటే ఇక్కడ ఇండియన్స్ కాబట్టి ఎఫిషియన్సీ ఎక్కువ పెట్టుకుందాం మనం. ఓకే, సో 2 అని అనుకుందాము, అండ్ 35 into 2, రైట్. నెక్స్ట్ జపానీస్ 1 అనుకుందాం, రైట్. 49 into 1 ప్లస్ చైనీస్. సో 35 2 70 అక్కడ 49 ఉంటుందండి. సో 49 తీసుకొస్తే ఏమవుతుంది? 70 minus 49 will be left with 21, means 1 Chinese value is nothing but 21, right? యా, సీ హియర్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జస్ట్ ఈక్వేట్ చేసుకోండి సరిపోతుంది. యా, సీ హియర్. సో 1 Indian we are assuming 2 parts, right? And 1 Japanese we are assuming only 1 part, right? So 1 Chinese we are assuming 21 parts. Okay, according to equation we got these things. Okay, so 1 Indian it will be 2 parts, and 1 Japanese will be 1 part, and 1 Chinese will be 21 parts. Okay, but what is the question is asking? 1 Indian and 1 Chinese and 1 Japanese will complete the work in how many days? Okay,
యా సియర్. సో మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతున్నదో రైట్ సైడ్ రాసుకుందాము. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని తీసుకోవచ్చు, మీరు ఇదన్నా తీసుకోవచ్చు లేదా ఈ స్టేట్మెంట్ అనేది తీసుకోవచ్చు, రైట్. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ వెళ్ళిపోతున్నానండి. ఐఎమ్ టేకింగ్ దిస్ స్టేట్మెంట్. ఓకే, 7 Indians, రైట్. సో 7 Indians ఇన్ ద సెన్స్ 7 into 1 Indian, it will be 2 parts, 7 into 2. Next 4 Chinese, 4 into 1 Chinese, 21 parts. So this work will be completed in 5 days. Okay, now what is the question is asking that we need to find here. So 1 Indian, 1 Chinese and 1 Japanese will complete the work in. Okay, so just add చేయండి అంటే సరిపోతుంది. 1 Indian ఎన్ని parts అంటే 2 parts, and 1 Japanese 1 part, and Chinese 21. So total they will take D2 days to complete the work. Total they are going to take D2 days to complete the work. Okay, so just you need to calculate these things. So 7 2s are 14, 4 21s are 84. 84 plus 14, 98. So 98 into 5 is equal to 21 plus 1 22, 24 into D2, 24 into D2. Okay, yeah, any cancellation? 2 12s, 2 4s are 8, 18 ante 2 9s. Okay, so at last we'll be left with the D2 value is equal to 49 into 5 by 12, 49 into 5 by 12. Okay, so 49 5s means see here 55 ఎంత అండి 250 మనకు తెలుసు. అందులో నుంచి ఒక 5 తీసేయండి, సింపుల్గా 245 వస్తుంది. ఓకే, సో 245 by 12. ఓకే, సో దీస్ కెన్ బి రిటర్న్ ఇన్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 12 20s, it will be 240 and at last will be left with 5. Means so these persons, I mean that 1 Chinese, 1 Japanese and 1 Indian will complete the same work in how many days? 25 by 12 days. 25 by 12 days. 25 by 12 days. Then option B is right answer. Option B is right answer. Okay, so now we'll go with question number 35. Question number 35. What is the question he has given? 8 men and 12 boys can do a work in 12 days. Fine. So while 16 men in 8 hours do the same work as 12 boys do in the 24 hours. Okay. So here you leave first statement. Second statement don't know. Sorry. While 16 men in 8 hours do the same work as 12 boys do in the 24 hours. Okay. So just you equate the second statement. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 16 men 8 hours కొంత వర్క్ చేస్తారంట. సో ఆ వర్క్ దేనికి ఈక్వల్ చేసుకోమంటారంటే సో 12 boys and they can do in 24 hours. Okay, so now here you are going to get the individual efficiency between man and a boy. Okay, so any cancellation, 8 1s are 8 3s are 4 4s are 4 3s are, and here we left with 4 men is equal to 3 3s are 9 boys, and men by boy is equal to 9 by 4. So here we found individual efficiency. So individual efficiency is nothing but that 2 between men and boy, that will be 9 by 4. That is nothing but 9:4. Okay. Now what is the question is asking? Then find in how many days will 40 men and 45 boys do thrice the work. Do thrice the work. Means here work is not constant. Okay. So in the first case 8 men. 8 men. So 1 man how many parts? 9 parts. Okay. So 8 men. Plus next 12 boys, 12 into 4, because of 1 boy equal to 4 parts. Okay, so they are going to complete the work in how many days? Some work we are considering it as 1. Okay, so in how many days? That will be 12 days. Now what is the question is asking? Then 40 men and 45 boys do thrice the work. Do thrice the work means 40 men means 40 into 9, 40 into 9 plus next how many boys? 45 boys, right? So 45 into 4, right? So they have to complete these 3 parts in D2 days. They have to complete these 3 parts in D2 days. Okay, so here you need to calculate the things. So 8 9s are 72, 12 4s are 48, 72 48, 10 7 4 11 12 120, right? So you'll be left with 120 into 12 is equal to 9 4s are 360, 45 4s are 180, 360 180. I think you'll get some 540, right? So 540 into D2 by 3. Right, so 540 into D2 by 3, right? Now any cancellation, so 3 1s are 3 18s are, I mean that you are going to get 180. Okay, so next 0 0 cancel, 6 3s are 6 2s are 3 1s are 3 4s are, means at last will be left with D2 value equal to 4 2s are how much? 8 days. 4 2s are how much? 8 days. Okay, then this 40 men and 45 boys are going to do this thrice the work.
thrice the work in how many days? 8 days. Means option A is right answer. Option A is right answer. Okay. So now we'll go with question number 36. So 10 men or 15 women or 20 boys complete a piece of work in 60 days by working 6 hours a day. Okay. Then find how many hours required in a day. He's asking to find hours. Okay. So then find how many hours required in a day for 10 men and 15 women and 20 boys to finish the work in 15 days. Okay. So see here, by reading the first statement, we can say that 10 men efficiency equal to 15 women efficiency equal to 20 boys efficiency. Will efficiency equal and okay. So just we can write it as cancellation చూసుకోండి సార్ cancellation 5 2s 5 3s 5 4s. Okay. Yes here. So 2 men efficiency will be equal to 3 women efficiency is equal to 4 boys efficiency. Okay. So directly we can write like this only. So that efficiency we are considering it as LCM of 2 3 4. Okay. So 3 4 LCM will be 12. Then one man efficiency will become 6 parts and one woman efficiency will become 4 parts and one boy efficiency equal to 3 parts. Okay. So at last we found individual efficiencies. At last we found individual efficiencies. Okay. So one man efficiency equal to 6 parts and one woman efficiency equal to 4 parts and one boy efficiency equal to 3 parts. Okay. So now go with the question what is asking. Then find how many hours required in a day for 10 men, 15 women, 20 boys to finish the work in 15 days. Okay, he's asking to find the work. Okay, yes, here just he's asking to find the number of hours. Okay, so work is nothing but 1. Okay, yes, here how many members are there here? 10 men means 1 man how many parts? 1 man 6 parts. 10 men 10 into 6 how much? 60. 60 plus next 15 women. 1 woman how many parts? 1 woman 4 parts. 15 women 15 into 4 how much? Again 60. Plus next 20 boys. 1 by how many parts? 3. Then 20 boys again 20 into 3 that will be equal to 60. Okay. So these people are going to complete the work in how many days here? 15 days. And daily they will work for H2 hours. And daily they will work for H2 hours. What is asking? Then find how many hours required in a day for 10 men, 15 women, 20 boys to finish the work in 15 days. Means is asking to find the value of H2. ఇక్కడ హార్స్ అంటే డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే ఈ వర్క్ అనేది 15 డేస్లో అయిపోతుంది అంటే వీళ్ళుంటే. ఓకే, మనం లెఫ్ట్ సైడ్ ఏం తీసుకోవచ్చు? మీరు 10 మెన్ అయినా తీసుకోవచ్చు, 15 ఉమెన్ అయినా తీసుకోవచ్చు, లేదా 20 బాయ్స్ అని తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ దర్ ఎఫిషియన్సీ అండ్ దర్ వర్క్ విల్ బి సేమ్. ఓకే, సో ఈ 10 men efficiency or 10-15 women efficiency లేదా 20 boys efficiency సేమ్. ఓకే, సో 10 men తీసుకుంటున్నా లెఫ్ట్ సైడ్ నేను. సో 10 into 1 man how many parts? 6 parts. 10 into 6. ఓకే, సో హియర్ అండ్ డైలీ వాళ్ళు ఎన్ని అవర్స్ చేస్తారంటే 60 days వర్క్ కంప్లీట్ అయిపోతుంది. డైలీ 6 hours చేస్తారు. ఓకే, సో 6 hours డైలీ అండ్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 60 days. ఇదండి ఈక్వేషన్. ఓకే, జస్ట్ ఇన్ సింపుల్ ఈక్వేషన్, రైట్? యా, సో ఇప్పుడు ఏమవుతుంది? 10 60 is 60. So 60 into 6 is equal to 180 into 15 into H2. Okay, yeah, ఇప్పుడు చూడండి ఒకసారి. 6 1s 6 30s and 30 1s 32s and 15 1s 15 4s. Then at last H2 value will become how much? 8 hours. అంటే డైలీ ఈ మెంబర్స్ అంటే ఎవరు? 10 men, 15 women అండ్ 20 boys. వీళ్ళు డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? 8 hours వర్క్ చేయాలి. ఇలా కంటిన్యూగా వర్క్ చేస్తేనే వర్క్ అనేది ఎన్ని డేస్లో అయిపోతుంది? మనకి 15 daysలో వర్క్ అయిపోతుంది. ఓకే, దెన్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 37. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి క్వశ్చన్లో. 3 men and 5 women can build a wall of length 25 meters in 20 days. Okay, fine. Next, 2 men and 6 women built 40 meters wall of same type in 40 days. Okay, so ఇక్కడ నుంచి మనం ఎఫిషియన్సీ తీయొచ్చు అంటే క్వశ్చన్ ఏమంటారో చూడండి ఒకసారి. ఫైండ్ ద రేషియో ఆఫ్ వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ 1 man to 1 woman. డైరెక్ట్ ఎఫిషియన్సీ అడిగేస్తున్నాడు. ఓకే, యా, సియర్ ఇక్కడ చూడండి ఒకసారి. సో 3 men plus 5 women, they are going to complete, okay, 25 meters wall. Okay, సో ఎన్ని డేస్లో అయిపోతుందంట? 20 daysలో అయిపోతుందంట, రైట్? ఓకే, నౌ వాట్ ఇస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్. 2 men and 6 women. 2 men and 6 women can build 40 meters of wall of same type in how many days? 40 days. Okay, yeah, see here. So now go with cancellation. 40 get cancelled and 5 4s and 5 5s. Okay, so 4 3s 12 men plus 4 5s 20 women is equal to 5 2s 10 men
plus 5 6 are 30 women. 5 6 are 30 women. Okay. So now get this 10 men to this side. It will be left with 2 men. 2 men equal to shift this 20 to that side. It will be left with 10 women. Right. So 2 men equal to 10 women. So 2 ones are 2 fives are. So at last will be left with men by women is equal to 5 by 1. Men by women equal to 5 by 1 means that is a ratio between man and a woman that will be equal to how much? 5:1, right? So then option C is right answer. Option C is right answer. Okay. So in the same way, now we'll go with the question number 38. Question number 38. Okay. Yes, here I want to give a simple equation. For example, if you work more, okay, if you work more, so definitely you will get more money, right? If you work less, definitely you will get less money. Means work is directly proportional to money. Work is directly proportional to money. Okay. అంటే ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. సో 3 men or 4 women or 5 boys can earn rupees 150 daily. అంటే వాళ్ళు కొంత వర్క్ చేస్తారు, ఆ వర్క్కి వాళ్ళకి ఎన్ని రూపీస్ వస్తుందంటే 150 రూపీస్ వస్తుంది. ఓకే. నౌ దెన్ 7 men with 12 women and 3 boys will earn per day ఈజ్. అంటే ఇక్కడ ఏంటంటే వర్క్ ప్లేస్లో మీరు మనీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, బికాస్ ఆఫ్ వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ. వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ. ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు, 3 men or 4 women or 4 boys. ఓకే. సో 3 men ఈజ్ ఈక్వల్ టు 4 women ఈజ్ ఈక్వల్ టు 5 boys. అంటే 3 men వర్క్ విల్ బీ ఈక్వల్ టు 4 women వర్క్ విల్ బీ ఈక్వల్ టు 5 boys. ఓకే. సో హియర్ యూ నీడ్ టు ఫైండ్ ద ఇండివిజువల్ వర్క్ ఆర్ ఇండివిజువల్ ఎఫిషియన్సీ. దెన్ వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 3 4 5 3 4 0 2 is how much? 60. Then 1 man 20 and 1 woman 15 and 1 boy how many parts? 12, right? So here we got individual efficiency, that will be 20:15:12. Okay. So 1 man to 1 woman to 1 boy efficiency equal to 20:15:12. Now what's the question they're asking? 7 men with 12 women and 3 boys will earn per daily is. Okay. So left side మీరు 3 men తీసుకోండి, 4 women తీసుకోండి, 5 boys తీసుకోండి, ఏమైనా తీసుకోండి. Okay. So 3 men, I'm taking 3 men. So 3 into 1 man, how many parts? 20, right? So the work will be completed. I mean that they are going to earn how much? 150 rupees, right? So they are going to earn 150 rupees. Means, so directly you can replace 150 in place of work. 150 rupees in place of work. Okay. Yeah, now what is the question they are asking? Daily means every day. I mean daily in the sense you can take one day. Okay. See now what is the question they are asking? 7 men with 12 women. 7 men. 7 into 20 with 12 women. So 12 into 15. Plus 3 boys, 3 into 12, right? So 3 into 12, right? So will earn per day is means they are asking to find W2 value. So they are asking to find W2 value. Just you need to find this thing. So 0 0 cancel and 3 ones are 3 5s are. So at last here I left with how much? 2 by 5. 2 by 5 and here 7 20s are, 7 2s are 140 and 15 12s are 180 and 3 12s are 36. Okay. So 140 180 36. So 6 8 4 12 30 14 15 1 356. So 356 by W2. Okay. So 2 17s are 34, 8s are, then W2 value or money they are going to get, that is 178 into 5. So everywhere 0 is there. So 178 into 5 means 5 8s are 40, 4 carry, 5 7s are 39, 3 carry, 5 ones are 890 rupees. Means so these 7 men, 12 women and 3 boys can earn how much? 890 rupees in a day. See here actually here W2 we got. I mean that they are going to earn how much? It is 890 rupees. Okay. So this option you change it as 890. This option you change it as 890. Okay. So first option is right answer. Okay. So now we'll go with question number 39. What he has given here? If 30 men and 14 boys can reap a field in 21 days. Now what's the question is asking? In how many days will 20 men and 4 boys repeat? Suppose 3 men can do as much work as 5 boys. Okay, here he has given the efficiency. How much he has given? So 3 men work will be equal to 5 boys work. Means so men by boy is equal to 5 by 3. Okay, so the ratio between a man and a boy, that will be equal to how much? 5:3. Okay. Yes, here go with the first point. What he has given? 30 men. So 30 into 1 man, how many parts? It will be 5 parts plus 14 boys. So 14 into 3
and can repay field in how many days? 21 days. So these work will be completed in 21 days. Okay, now what is the question is asking? In how many days? 20 men. 20 men in the sense 20 into 1 man, how many parts? 5 and 4 boys. Okay, so 4 boys, 4 into 3, and is asking to find a D2 value. Is asking to find a D2 value. Okay, so just cancellation, go with cancellation. 35 is 150, 43 is 42. So 150 plus 42, 192. 192 into 21 is equal to 25 is 100, 43 is 12. So at last we are going to get 112 into D2 in a cancellation. So 7 3s and 7 1s are 7. At last we will be left with 42, 7 6 are. Okay. Next 16 1s are 16. 32 means 16 2s are. So D2 value will be 12 3s are how many days? 36 days. Right. So D2 value will become how much? 36 days. Then option A is right answer. Option A is right answer. Okay. So now we'll go with question number 40. Question number 40. Now what is the question he has given? If 5 men and 2 boys working together can do 4 times as much work per hour as a man and a boy together. Okay. So మళ్ళీ ఒకసారి చదవండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు 5 men and 2 boys working together. Okay. Yes, here 5 men and 2 boys, okay, working together can do 4 times of as much work per hour as a man and a boy together. Okay, so you can take one single man and one single boy, means these persons work will be equal to 4 times of one man plus one boy work, right? So here we can write it as 5 men plus 2 boys will be equal to 4 men plus 4 boys. Okay, yes, here the left side will be left with 1 man will be equal to 2 boys. Then man by boy efficiency is nothing but how much? 2:1. Okay, so man by boy efficiency is nothing but how much? 2:1. So ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే కంపేర్ ద వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ మ్యాన్ విత్ దట్ ఆఫ్ ఎ బాయ్. ఆల్రెడీ కనుక్కున్నాం 2:1. ఆప్షన్ ఏ.